హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ఈరోజు 28 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసు వేళ విశాఖపట్నం కోర్టులో తీర్పు వెలువడింది. న్యాయమూర్తి గారు తీర్పు ఇచ్చారు. నేను శాసనమండలి సభ్యుడిగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని చట్టాలను గౌరవించడం అనేటువంటిది నా బాధ్యత. రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో చట్టపరంగా దాన్ని గౌరవిస్తూనే నాకు జరిగినటువంటి అన్యాయానికి నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక న్యాయమూర్తిగా వారు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నాను. అయితే నాకు జరిగినటువంటి అన్యాయం ఏది ఉందో నాకు సంబంధం లేనటువంటి కేసులో నా మీద ఇవాళ వచ్చినటువంటి తీర్పుని హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఈరోజు ఈ కోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇక రకరకాలైనటువంటి మానసికమైనటువంటి శోభ గుర్తు చేస్తూ ఈ టీవీల్లో మాట్లాడినటువంటి ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు ఎలా చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే వాళ్ళు ఆశించినటువంటి ఫలితం రాలేదని. ఈ కేసును అడ్డం పెట్టుకుని ఈ రోజు వరకునే ఈ కేసును అడ్డం పెట్టుకుని ఈ కేసుతో నాకు రాజకీయ జీవితం ఉండదు ఇంకా అనేటువంటిది ఉండకూడదనేటువంటిది వాళ్ళ ఆశ. అటువంటి వాళ్ళకి ఈ తీర్పు మింగిడి పడదు. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. పదే పదే ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులప్పుడు నేను ఈ కేసు జరిగినటువంటి సమయంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది. అప్పట్లో చాలా మంది ఈ కేసు గురించి రకరకాలైనటువంటి భాషలో మాట్లాడేవారు. ఈరోజు నేను ఎంత నిజాయితీగా కోర్టు వారికి సహకరిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని చూసాము. అయితే రాజకీయ పరంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి కేసు గురించి 2 వరకు మాట్లాడక్కర్లేదు. ఈవేళ తీర్పు వెలువడింది కాబట్టి ఆ తీర్పు నేను నా పరంగా నాకు అన్యాయం జరిగింది అనేటువంటి ఉద్దేశంలో నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాను. అది నా హక్కు. అది అయితే ఇక్కడ రాజకీయ పరంగా నా గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. పదే నా మీద మాట్లాడేటప్పుడు అనేక సార్లు ఈ కేసును మాఫీ చేయించుకోవటం కోసమే పార్టీలు మారుతున్నారు అనేటువంటిది చెప్పేవారు. అయితే నేను చెప్పాను, మరి ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను కదా, 4 సార్లు నేను ఎమ్మెల్యే అయిన దానికి మరి రాజకీయ పరంగా ప్రభుత్వాల ద్వారానే కేసులు మాఫీ అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మరి అదేవిధంగా నా మీద ఉన్నటువంటి కేసుకి రాజకీయ పరంగా మీరు నాకు అంట కడుతున్నారు తప్పితే చట్టపరంగా కోర్టులో తెలుసుకుంటానని చెప్పాను. ఈ కేసుని పూర్తిగా చూపించి వాళ్ళు ఏదో ఊహించినటువంటి వాళ్ళకి అందరికీ నిరాశ ఎదురైంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 94లో నేను ఎమ్మెల్యే అయ్యాను ఇండిపెండెంట్. 2 సంవత్సరాల తర్వాత 97లో ఈ కేసు వచ్చింది నా మీద. 97లో ఈ కేసు వచ్చిన తర్వాత 99లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు, బీసీలు, ఎస్సీ సోదరులు అందరూ కలిసి 20,000 మెజార్టీతో జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో నన్ను గెలిపించారు.
ఈ కేసు జరిగినటువంటి 2 సంవత్సరాలు, అది నేను 85 రోజులు జైల్లో ఉన్న తర్వాత కూడా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల మీద నాకు ఉన్నటువంటి అభిమానం, ఆ తర్వాత ఈ కేసు జరిగిన తర్వాత కూడా 3 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. కోర్టు వారు వాదోపాదనలు విచారణలు ఇవన్నీ జరిగిన తర్వాత విన్న తర్వాత ముద్దాయిలకి 18 నెలలు శిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు వారికి ముద్దాయిలకి అప్పీల్ చేసుకునే హక్కు చట్టపరంగా ఉంది కాబట్టి ఆ 18 నెలల శిక్షను ఏకకాలంలో అమలు చేయమని కోర్టు వారు ఆదేశించి ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పీల్కి వెళ్ళే పర్యంతం 1 నెల రోజుల పాటు టెంపరీ మెజర్లు ఈ కోర్టు వారు వారికి బెయిల్ మంజూరు చేస్తారు. దాన్ని సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. ఈ లోపల వారు హైకోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ అది పొడిగించుకునేలాగా వారికి దానికి తగిన ఆర్డర్ తీసుకొస్తారు. అది అంతా జరగడానికి 1 నెల రోజులు టైం ఉంది కాబట్టి అప్పీల్ హైకోర్టులో వేసుకునే పర్యంతం వారు బయట ఉండేదానికి వీలుగా చట్ట ప్రకారం వారికి ఆ రైట్ ఉంది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.